హలో ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను, డిజైనర్ బ్లౌజెస్ చూపిస్తాను. ఈ బ్యాగ్ వచ్చేసి నేను బ్లౌజెస్ అన్నీ ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఈ బ్యాగ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను అన్నమాట. ఫస్ట్ నేను ఈ బ్యాగ్ ఓపెన్ చేయగానే నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కనిపించింది. సో ఫస్ట్ నేను ఇదే చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్ బ్లౌజ్ ఇది. ఎందుకంటే రాధాకృష్ణ కదా, ఎవరికి నచ్చదు రాధాకృష్ణ ఫొటోస్ కానీ, చాలా బాగుంది కదా. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫెదర్స్ వచ్చాయి, అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫెదర్ వచ్చింది, చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని అలా ఎంబ్రాయిడరీ వేయించుకోండి. సో ఇది వచ్చేసి నెట్తో ఇలా హ్యాండ్స్ స్టిచ్ చేశాను, అండ్ కాలర్ నెక్ పెట్టాను. దీనికి షాల్ కాలర్ అంటారు దీన్ని, షర్ట్ కాలర్ షాల్ కాలర్. అలా బ్యాక్ వచ్చేసి ఇలా డిజైన్స్ పెట్టాను. సో దీనికి బ్యాక్ నెక్ కట్ వర్క్ ఇచ్చాను, అండ్ ఇలా హ్యాండ్స్కి ఇలా ఇచ్చాను వీ షేప్ పెట్టేసి. సో ఇది నాకు నెట్ క్లాత్ మిగిలితే, ఒక టాప్ స్టిచ్ చేయగా నెట్ క్లాత్ మిగిలితే నేను ఈ బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేశాను. మొత్తం టోటల్ క్లోజ్ నెక్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్యాక్ హుక్స్కి ఇలా అన్ని బాక్స్ పెట్టి మధ్యలో ఇలా బటన్స్ పెట్టాను, ఫ్యాబ్రిక్ బటన్స్. అండ్ హ్యాండ్స్ కూడా చూసారా ఎంత యూనిక్గా ఉందో. స్క్రీన్ షాట్ చేసుకోండి, మీకు అవసరమైతే యూజ్ ఉంటే ఇలా స్టిచ్ చేసుకోండి, చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కూడా ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చాను, వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు. అండ్ ఇది మా పాప ఫస్ట్ బర్త్డేకి స్టిచ్ చేసుకున్నాను నెట్ క్లాత్తో ఇలా. అండ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని సపరేట్గా ఇలా ఫ్లవర్ని డిజైన్ చేశాను. చాలా చాలా యూనిక్గా ఉంటుంది. నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ బ్లౌజ్ డిజైన్ చూసి, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. నేను ఆల్ ఓవర్ కట్ వర్క్ ఇచ్చేసాను. అప్పుడు ఒక 2-3 years బ్యాక్ ఇది చాలా ట్రెండింగ్లో ఉండే, ఇప్పుడు కూడా చాలా ట్రెండింగ్లో ఉంది కట్ వర్క్ వచ్చేసి. సో చూసారా ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉందో. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, నార్మల్గా ప్యాటర్న్ బ్లౌజ్ కాకుండా. అండ్ ఇది కూడా చాలా యూనిక్ బ్లౌజ్ డిజైన్. చూసారా ఇలా నెట్ క్లాత్తో ఇలా డిజైన్ చేశాను. నాకు శారీ వచ్చేసి ఇలా స్కై బ్లూ కలర్ వచ్చింది, అందుకని నేను ఈ స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ అలాంటివి నార్మల్ నీడిల్తోనే స్టిచ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ డిజైన్, దీనికి కూడా సేమ్ స్కాలర్స్ పెట్టేసి ఇలా బటన్స్ ఇచ్చాను, ఫ్యాబ్రిక్ బటన్స్. అండ్ ఇక్కడ మా పాప చాలా డిస్టర్బ్ చేసేసింది వీడియో తీసేటప్పుడు. సో ఇలా హ్యాండ్స్కి కూడా శారీ క్లాత్ అండ్ బ్లౌజ్ క్లాత్ రెండు ఇలా కట్ వర్క్, ఇలా ఫ్రంట్ నెక్ కట్ వర్క్ ఇచ్చేసాను, చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ఈ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా నెట్ పెట్టాను. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఫ్రంట్లో ఇలా డోరీస్ రావడం. అండ్ చూసారా ఇది హుక్స్ ఇక్కడ వరకే ఉంటుంది, ఓన్లీ 5 inches వరకు కట్ చేసి ఇలా స్టిచ్ చేశాను, అక్కడ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా డైమండ్ షేప్ స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ డిజైన్ నేను స్టిచ్చింగ్ నేర్చుకోకముందు మా టైలర్తో నేను డిజైన్ చేయించుకున్న బ్లౌజ్. ఇది చాలా బాగుంటుందని మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి. సో నా బ్లౌజ్ డిజైన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.